డైలీ టేస్ట్ ది డైలీ. ఇప్పటికే 2026 సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. ఈ రేస్లో మొత్తం 5 స్ట్రైట్ తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో ముందుగా పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ జనవరి 9న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి ఆట నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నైజాంలో ప్రీమియర్స్ లేట్ అవ్వడం కూడా ఓపెనింగ్స్ పై కొంత ఎఫెక్ట్ చూపించింది. కానీ టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ గట్టిగా రాబడుతోంది రాజాసాబ్. మొదటి రోజు 112 కోట్ల ఓపెనింగ్స్ రాగా ప్రస్తుతానికి బాగానే ఎంటర్టైన్ చేస్తోంది. ఇక మెగాస్టార్ చిరు నటించిన మణిశంకర వరప్రసాద్ గారు ముందు రోజు రాత్రి ప్రీమియర్స్తో గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ స్థాయిలో కామెడీ లేకున్నా కొంతమేర నవ్వించాడు. వింటే చిరును గుర్తుకు తెచ్చుకునేలా సీన్స్తో అలరించాడని అంటున్నారు. మొత్తంగా ఫ్యాన్స్కు విజువల్ ట్రీట్ అందించాడనే టాక్ తెచ్చుకుంది. బుకింగ్స్ పరంగానూ మణిశంకర వరప్రసాద్ గారు దూసుకుపోతుంది. కానీ ఈ రెండు సినిమాల్లో ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోలేకపోయాయి. కాబట్టి సంక్రాంతి విన్నర్ ఎవరో అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అలాగే సంక్రాంతి బరిలో రవితేజ, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు, శర్వానంద్, నారీ నారీ నడుమమురారే సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలు ఎలాంటి టాక్ తెచ్చుకుంటాయో, ఎలాంటి వసూళ్లు రాబడతాయనేది చూడాల్సి ఉంది. అప్పటికి కానీ ఈ సంక్రాంతికి అసలు విన్నర్ ఎవరో తెలియదు.